హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజైతే ఫుల్గా వర్షం పడ్డది కదా, అందులోని హైదరాబాద్లో ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. అంత చాలా చడి చప్పు లేకుండా గమ్మని వచ్చిపోతుంది. వర్షం వచ్చినప్పుడు ఎంత చల్లగా ఎంత హ్యాపీగా ఉంటుందో, దాని తర్వాత కూడా అంత చుక్కలు చూపిస్తుంది వర్షం ఆగినాక. ఏదేమైనా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, వర్షం వచ్చే ముందైనా వర్షం వచ్చేటప్పుడైనా ఈ మట్టి స్మెల్ అనేది ఎక్కడైనా కూడా చాలా మంచిగా స్మెల్ అనేది వస్తుంది. అండ్ ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చేసినారు ఆఫీస్ నుండి. ఇది ఇక్కడైతే నా కోసం అయితే నేరేడు పళ్ళు అయితే తీసుకొచ్చినారు. ఏందో అందరూ అంటూ ఉంటారు ప్రెగ్నెన్సీ టైంలో కోరికలు ఎక్కువ వస్తాయి, కోరికలు ఎక్కువ ఉంటాయి ఫుడ్ మీద అని. కానీ అదేందో నాకైతే ఆఫ్టర్ డెలివరీ ఫుడ్ మీద అయితే బాగా కోరికలు అయితే ఉన్నాయి. మీకు కూడా ఎలా అనిపిస్తుందా అయితే కామెంట్ చేయండి. చూడు నీకోసం నేను ఏం తెచ్చి, ఇగో ఇవి పావు 120 అంట. సో మా హస్బెండ్ నా కోసం తెచ్చారు, టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, అసలు వగర్ లేదు, స్వీట్ ఉంది. మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఊర్లో చెప్పు చెప్పు అది మా ఊర్లో నేరేడుపల్లి చెట్టు, పెద్ద చెట్టు ఉండేది. మా నాయనమ్మ చిన్నప్పుడు ఉండేది. అప్పుడు ఉన్నప్పుడే మా అయ్య చెట్టు నరికేసాడు. నేరేడుపల్లి చెట్టు పెద్ద పెద్దగా ఉండేది కాయలు. ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అంత జూమ్ వేసుకోవాలా? మా ఖుషి లేచేలోపు అయిపోతుంది ఇక్కడ. అయినా మా ఖుషి ఏం తినడు, నా అలాగా ఫుడ్కే ఎగబడి మా ఆయన. బాగా ఈ కాయలు నేరేడు పళ్ళు తినాలి, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. తెలుసు తెలుసు నేను డాక్టర్ అవుదాం అనుకున్నా కానీ కాలేదు, కాకపోయినా తెలుసు. మా అమ్మమ్మకి షుగర్ ఉంది, ఎక్కువ మా అమ్మమ్మ కొనుక్కుందంటే అదే. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచి పాలు. మీ అమ్మమ్మకి ఇచ్చేది షుగర్ ఉందన్నావు కదా, మీ అమ్మకి ఇస్తే మీ అమ్మది ఏంటది మంచిగా చేస్తారు. జస్ట్ కాల్ చేసి అడిగినా నేరేడు పళ్ళు తీసుకురండి. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఒక 5 minutesలో కొన్ని తీసుకొచ్చేసారు. థ్యాంక్ యూ. చూసారుగా మా నేరేడు పండ్లు గోల. అండ్ ఈవినింగ్ అయితే ఇక నేను ఒక డ్రెస్ ఉంది, సో దాన్ని అయితే స్టిచ్చింగ్ ఇద్దామనేసి టైలరింగ్ దగ్గరికి వెళ్తున్నా. అండ్ అది డ్రెస్ ఇచ్చేసిన తర్వాత కొంచెం ముంగటికి వెళ్ళినాక షుగర్ క్యాన్ జ్యూస్ అయితే ఉంది. సో అదైతే మేము ముగ్గురం తీసుకొని షుగర్ క్యాన్ జ్యూస్ అయితే తాగినాము. అండ్ ఇది అయిపోగానే దీని పక్కకి మిరపకాయ బజ్జీ ఉంది. సో మిరపకాయ బజ్జీ బండి చూడగానే మనమైతే ఆగుతామా? నోవే. కాకపోతే మా చల్లగా వర్షం పడ్డది కదా, ప్లీజ్ కావాలని అంటే ఇక సరే అని తీసుకున్నా. అండ్ ఇంకా మిరపకాయ బజ్జీ తీసుకొని నేనైతే ఇంటికి వచ్చేసిన. అండ్ ఇంకెందుకు లేటు, సో తినేద్దాం. ఓకే బాయ్.